నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఈ రోజు ఇక్కడ జంతర్ మంతర్లు ఏదైతే జరిగిందో ప్రొటెస్ట్, దానికి నిరసనగా ఏదైతే పోలీస్ అధికారులు ఆ విధంగా లాఠీ చార్జ్ చేసి దానికంతా నిరసనగా అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా చాలా వరకు నిరసన వెలువెడుతుంది. ఇందులో కవులు, కళాకారులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మెర్సీ మార్గరెట్ అక్క ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఏం చెప్తారు అక్క? రీసెంట్ గా ఆల్మోస్ట్ 3 months నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది అండ్ రీసెంట్ గా జంతర్ మంతర్ లో లక్షల మంది విద్యార్థులు అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు వారిపైన లాఠీ చార్జ్ జరిగింది. పోలీస్ అధికారులు ఏం చేస్తారు, మేము లాఠీ చార్జ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ అక్కడ నుంచి వైలెన్స్ స్టార్ట్ అయింది కానీ మా నుంచి దాని తర్వాత భద్రత సంబంధించి ఈ విధంగా చేసినామని వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? అక్కడ చాలా విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఎవరు ముందు మొదలు పెట్టినారో కూడా మనం చూస్తాం. పిల్లల్ని డిటైన్ చేసి బస్ లో వేయడాల దగ్గర నుంచి అంత బలవంతంగా లాక్కుపోయి చేస్తున్నదంతా వాళ్ళే. అయితే ఆ చూస్తున్నప్పుడు గుండె తక్కుపోతుందండి. అంటే ఎక్కడో ఒక చోట, ఒకవేళ మీరు ఇంకొక వీడియో కూడా చూసుంటారు, టియర్ గ్యాస్ వేస్తే ఒక అబ్బాయి వెళ్ళి అది పట్టుకొని దూరం. అంటే ఎవరి మీద మనం టియర్ గ్యాస్లు ప్రయోగిస్తున్నాము? వాళ్ళు ఏమైనా దేశద్రోహులా లేకపోతే ఇంకేమైనా చేయడానికి వచ్చారా? అంత లాఠీ చార్జ్ మనం చూస్తే లాఠీలకి మేకులు ఉన్న లాఠీలతో కొట్టే అంత ఏం చేశారండి వాళ్ళు. కొంతమంది కళ్ళు కనపడకుండా హోష్ లేకుండా పడిపోయి. అంటే మనం పిల్లల్ని మనం విద్యార్థులుగా చూస్తున్నామా లేకపోతే వాళ్ళని దేశద్రోహులుగా చూస్తున్నామా? అంటే ప్రశ్నిస్తే దేశద్రోహం అయిపోతుందా? మాకు మా డిమాండ్లు ఇవి వినండి అని అడిగితే దేశద్రోహం అవుతుందా? అంటే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చెయ్యండి అని అడిగితే దేశద్రోహం అవుతుందా? పిల్లల మరణాలకి బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి అని ప్రభుత్వాన్ని అడగడం దేశద్రోహం అవుతుందా? సో ఏది దేశద్రోహం అవుతుంది? ముందు ఈ దేశద్రోహం అన్ని అనడంతోనే జనాలను భయపెడుతున్న మనుషులని అడగాలి మనం, అసలు మీకు ఏ దేశభక్తి ఉందని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేశభక్తులు కాబట్టే దేశం రేపు పొద్దున ఇలా ఉండొద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మేము ఎలాగో నష్టపోయాము, నెక్స్ట్ వచ్చే తరాలైనా కూడా భద్రతతో ఉండాలి అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు దేశాన్ని ప్రేమిస్తున్నారు. ప్రొటెస్ట్ చేస్తే నీట్ పేపర్ గురించి చేస్తారు, దాని గురించి చేయాలి. కానీ ఆ ఏదైతే స్టేజెస్ ఉన్నాయి అక్కడ యాంటీ హిందూ స్లోగన్స్ ఎందుకు, అలాగే జై శ్రీరామ్ అని చెప్పేసి ఎందుకు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు, అలాగే అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఈ విధంగా ఈ వ్యాఖ్యలు ఎందుకు, ఇంకిలాబ్ జిందాబాద్ అని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కేవలం హిందువులు కాదు కదా, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, వేరే మతాల వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. సో అందరూ ఉన్నప్పుడు అందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రొటెస్ట్. అక్కడ మనం విజువల్ చూస్తే నమాజ్ చేసుకున్నప్పుడు ఒక హిందూ సన్యాసి వాళ్ళకి గాలి పడుతున్నట్టు చూస్తాం. రాత్రి పడుకున్నప్పుడు ముస్లిమ్స్ హిందువులకి సపోర్ట్ చేస్తున్నట్టు చూస్తాం. ఫుడ్ షేర్ చేసుకున్నాం. అక్కడ ఎక్కడైనా మనకి మత సామరస్యం లేనట్టు చూసాము. అందరూ ఎంత బాగా మత సామరస్యంతో ఉన్నారు. అసలైన భారతదేశం ఎలా ఉంటది అనేది అక్కడ మనకు కనిపిస్తుంటే అక్కడ దేశ విద్రోహులు ఎక్కడి నుంచి వచ్చారండి? యాంటీ నేషనల్స్ అలా ఎందుకు వస్తుంది కదా? అంటే ఇంత జరుగుతున్నా సరే, ఇంత దమనకాండ జరిగినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు మన తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, చాలా వరకు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా స్పందించలేకపోవడం, అంటే ముఖ్యమంత్రి ఎస్పెషల్లీ వాళ్ళు కూడా ఎవరు కండెమ్ చేయలేదు. అలాంటి రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ చేస్తే ఆయనకి అరెస్ట్ ఏ విధంగా ఇస్తారని ఈ రోజు వాళ్ళు కండెమ్ చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ పొలిటీషియన్స్ గురించి? ఏం చెప్తారు? రాజకీయ నాయకులు కూడా ఈ అంశాన్ని వాడుకోవడానికి పడుతున్న తాపత్రయం మనం చూస్తాం. కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు మొదలు పెట్టిన ఏ ఉద్యమం కూడా ఫెయిల్ అవ్వలేదు. రాజకీయ నాయకులు తమ లబ్ధి కోసం వాళ్ళు వాడుకోవాలని చూసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రజల విజయంగానే ఉంటది, అది విద్యార్థుల విజయంగానే ఉంటది. ఒక రకంగా రాహుల్ గాంధీని ఇప్పుడైనా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనం చూస్తాం ఆయన అపోజిషన్ లీడర్ అయినా కూడా ఆయన ఎట్లా లాక్కుని వెళ్ళి ఆయనతో ఎట్లాంటి బర్తావ్ చేసినారు వీళ్ళు అని అనేది మనం చూస్తాం. సో అట్లీస్ట్ సరే, ఇప్పుడు చాలా మద్దతు అవసరం. ఎవరి మద్దతు అయినా కూడా ఈ ఒక్కసారి మేము మీతో ఉన్నామని చెప్పి మద్దతే వాళ్ళకి ఉన్నంత అండ విద్యార్థులకి మనం ఇచ్చేటువంటి ఒక సపోర్ట్ అది. సో ఆ సపోర్ట్ కి సరే రాజకీయ నాయకులు ఎలాగా దాన్ని ఇది చేస్తారో అది తర్వాత విషయం, కానీ విద్యార్థులను మాత్రం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో విద్యార్థులు శాంతి అంచాలి అంటే వాళ్ళు ఏవైతే డిమాండ్స్ అడుగుతున్నారో వాటిని గవర్నమెంట్ తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్ని మంత్స్ నుంచి జరుగుతున్న ప్రొటెస్ట్, సో మీకేమనిపిస్తుంది ఈ విద్యార్థులు చేస్తున్న ప్రొటెస్ట్ లో? సో వాళ్ళు పొలిటికల్ గా వెళ్ళాలనుకుంటారు లేకపోతే కేవలం ఈ ఉద్యమాలతోకే పరిమితం అయిపోవాలనుకుంటారు? నాకు తెలిసి ఇది నీట్ పేపర్ కి సంబంధించి ఇచ్చినటువంటి కాల్ కాబట్టి
ఇది నీటికి సంబంధించినది జరుగుతున్నంత వరకు వీళ్ళు ఉద్యోగంలో ఉంటారు. కాబట్టి ఇంకో విషయం కూడా ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు అన్ని చూస్తున్నారు, విద్యార్థులు అన్ని చూస్తున్నారు. ఇది ఒక జెన్జీ మూమెంట్ అనే అనుకోవాలి భారతదేశంలో. ఇప్పుడు వాళ్ళు ఏమి ప్రశ్నించకుండా మేము ఖాళీగా ఉంటామని చెప్పేటట్టు లేరు. వాళ్ళు ప్రశ్నించడానికి దెబ్బలు పడ్డా మేము ఇక్కడే ఉంటామని కూర్చొని చూపిస్తున్న తెగువ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి అది వాళ్ళు వదిలిపెట్టేటట్టు కనపడటం లేరు. కాబట్టి విద్యార్థులను అప్రిషియేట్ చేయాలి. మరొకసారి ప్రశ్నించేందుకు భయపడకుండా ఉండే ప్రశ్నని నిలబెట్టే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అభినందిస్తుంది. థ్యాంక్ యూ.